తిరుపతిలో హోమ్ స్టే నిర్వాహకుల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతల చేనులో 2 హోమ్ స్టే సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం దాడులకు దారితీసింది. కస్టమర్ల విషయంలో డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులు గరుడ హోమ్ స్టే యాజమాన్యం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పరస్పరం కర్రలు, రాడ్లతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో డెక్కన్ సూట్స్ హోమ్ స్టే సిబ్బంది నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణీందర్ రెడ్డికి గాయాలయ్యాయి. వారిని స్థానిక హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దాడికి పాల్పడిన 7గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. తిరుపతిలో హోమ్ స్టే నిర్వాహకుల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. దీనికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి జేజీరామ్ సిద్ధంగా ఉన్నారు. జేజీరామ్. థ్యాంక్ యూ దీపిక. తిరుపతిలో హోమ్ స్టే నిర్వాహకుల యొక్క ఆగడాలు అటకంగుతున్నాయి. వారు నిత్యం కూడా వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో తమ దగ్గరికి రావాలంటూ కూడా వారిని వేదన చేసి వారి యొక్క నిర్వహణను గడుపుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే ఇవాళ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి చింతల చేను అనేటువంటి ప్రాంతంలో 2 హోమ్ స్టేల సిబ్బంది మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. డెక్కన్ సూట్ హోమ్ స్టే సిబ్బంది నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణీందర్ రెడ్డికి కూడా వీరి యొక్క ఇద్దరి హోమ్ స్టేకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని పిడిగుద్దులు గుద్దుకునేటువంటి వరకు వచ్చి కూడా ఈ యొక్క కర్రలతో కూడా ముష్టి యుద్ధానికి దిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ యొక్క దాడిలో గాయపడినటువంటి వారి దాదాపు వారందరినీ కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి శస్త్రచికిత్స చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక హోమ్ స్టేకి వచ్చినటువంటి కస్టమర్లను వేరొక హోమ్ స్టేకి వచ్చి వాళ్ళిద్దరూ కూడా మా దగ్గరికి రావాలి అనేటువంటి ఒక వివాదంతో కూడా ఇద్దరి మధ్య కూడా ఆ యొక్క యుద్ధ వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి సుమారు 7 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ యొక్క గలాటకు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేటువంటిది పూర్తి కూడా విచారణ ఈ యొక్క పోలీసుల నేపథ్యంలో కూడా తెలియాల్సి ఉంది. అయితే తిరుపతిలో ఇటీవల చూసుకుంటే హోమ్ స్టే యొక్క నిర్వాహకులు పెద్ద ఎత్తున ఇటువంటి ఆగడాలు చేస్తూ ఉన్నారనేటువంటిది కూడా పోలీసులకు కూడా ఆల్రెడీ కొంతమంది స్థానికులు పూర్తిగా కూడా సమాచారం ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇవాళ జరిగినటువంటి ఈ హోమ్ స్టే వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో పూర్తిగా కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి వీరిద్దరు భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయించి తగిన సమాచారాన్ని కూడా మనకు చెప్పేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది దీపిక. రైట్ రామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.